నూనె అందుబాటులో లేనప్పుడు సాయిబాబా తన చావడిలో నీటితో దీపాలను వెలిగించాడని సాయి సత్ చరిత్ర మనం చదువుకున్నాం కదా. ఆ కాలంలోని వాళ్ళు దానిని ప్రత్యక్షంగా చూసుండొచ్చు, కానీ ఈ కాలంలో మనం ఎవరం కూడా అటువంటి దానిని చూడలేదు. అయితే ఇలాంటి అద్భుతాన్ని చూడాలంటే మనం మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని నల్కేడ్డా సమీపంలో కాళీసింధ్ అనే నది ఉంది. ఈ నది ఒడ్డున గడియాఘాట్ వలి మాతాజీ ఆలయం ఉంది. ఆ ఆలయానికి ప్రతిరోజు వందలాది మంది భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఈ ఆలయంలో నిత్యం ఓ అద్భుతం చోటు చేసుకుంటుంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో అమ్మవారి ముందు ఒక దీపం వెలిగిస్తారు. ఈ దీపం మరుసటి రోజు సాయంత్రం వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇందులో వింత ఏముంది అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలైన రహస్యం. అమ్మవారి ముందు వెలిగించే దీపంలో పోసేది నూనె కాదు, నీరు. ఈ నీటిని కాళీసింధ్ నది నుంచి తీసుకొస్తారు. ఇలా తీసుకొచ్చిన నీటిని అమ్మవారి ముందు ఉంచిన దీపం కుందిలో పోస్తారు. ఇలా పోసిన కాసేపటి తర్వాత ఆ నీరు ఒక రకమైన జిగుట పదార్థంగా మారుతుంది. ఆ తర్వాత దీపం వెలిగిస్తే వెలుగుతుంది. ఇలా వెలిగిన దీపం ఆ ప్రమిదలోని నీరు మొత్తం ఆవిరయ్యే వరకు వెలుగుతుంది. ఇది ఎలా సాధ్యమైందని శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేకపోయారు. ఈ నీటితో మరో చోట దీపం వెలిగిస్తే వెలగదట. ఈ అమ్మవారి ఆలయంలో మాత్రమే ఈ దీపం వెలుగుతుంది. అయితే వర్షాకాలంలో ఈ ఆలయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ దీపం వెలిగించరు. కారణం కాళీసింధ్ నదిలో నీరు ఆలయంలోకి ప్రవేశించడమే. నీటితో వెలిగే దీపాన్ని చూడాలంటే మనం తప్పకుండా మధ్యప్రదేశ్ వరకు వెళ్ళి తీరాల్సిందే.